ఇక బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచారం. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంబటి ఇంటి వద్దకు వచ్చిన టీడీపీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళా నేత లంకమాధవి అంబటికి చెప్పు చూపించడంతో వైసీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. ఇక తీవ్ర ఉద్రిక్తతల మధ్య బయటకు వచ్చిన అంబటి తాను అన్న వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చాడు. తనపై దాడి చేసేందుకు టీడీపీ వాళ్ళు వచ్చారని, తనను బూతులు తిట్టడంతో తాను అలా తిట్టాల్సి వచ్చిందన్నారు. సీఎం అంటే తనకు గౌరవమని చంద్రబాబును తిట్టలేదని అన్నారు. అయినా అరెస్ట్ చేయాలని ఫిక్స్ అయితే ఐ డోంట్ కేర్, అరెస్ట్ చేసుకోండి అంటూ సవాల్ విసిరారు. ఎవరున్నారా? మీరందరూ ఉన్నారుగా, ఎవరు లేరు. చించేయచ్చుగా. చించేయటం ధర్మం కాదని భావించాను. అయ్యా, ఇది కట్టడం తప్పు, చట్ట వ్యతిరేకం. మీరు దయచేసి తీసేయండి 24 అవర్స్లో, లేకపోతే మేమే వచ్చి తీస్తాము అని చెప్పాం. ఇది సాంప్రదాయమా, గౌరవమా కాదా? నా పెద్ద మనిషి తరహాగా నా గౌరవాన్ని కాపాడుకుంటూ, ఎదుటి పార్టీని గౌరవిస్తూ ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం తప్పని చెప్పేటటువంటి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళింది ఫ్లెక్సీ చింపడానికి కాదు. వాళ్ళందరూ కార్లు, రాళ్లు అన్ని పెట్టుకున్నారు. చూశారుగా మీరు అందరూ. నేను రాష్ట్ర వ్యాపిత పిలుపు మేరకు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి పూజ చేసి అటుగా వస్తున్నా. రాడ్లు, కర్రలు పట్టుకుని కారు మీద దాడి చేశారు. దాడి చేయటమే కాదు, మీడియా వాళ్ళందరూ విన్నారు. పచ్చి బూతులు తిట్టారు. నన్ను ఎంఐక్క బూతులు తిట్టారు, జగన్ గారిని బూతులు తిట్టారు. ఇక్కడ ఒక్క విషయాన్ని నా మీద ట్రోల్ చేస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్తా. నేను కూడా బూతులు తిట్టా. స్పర్ ఆఫ్ ది మూమెంట్. నన్ను వాళ్ళు తిడుతున్నారు, నేను వాళ్ళని తిట్టా. మధ్యలో చంద్రబాబు నాయుడు గారి పేరు కూడా వచ్చింది, కానీ ఆయన్ని కాదు ఉద్దేశించి నేను తిట్టింది. నా ఎదురుగా నన్ను తిడుతున్నటువంటి మహిళ తిట్టింది. మీరు చూడండి, ఇంకా నేను చూపిస్తాను మీకు. ఒక మహిళ తిట్టింది. ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వాళ్ళని ఉద్దేశించి తిట్టా. దమ్ముంటే చంద్రబాబు నువ్వు రమ్మన్నా. ఇది కలిసింది అంతే తప్ప ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు ఎన్నుకున్నారు. ఆయన అలా బూతులు తిట్టాలనే ఉద్దేశమే నాది కాదు. ఇదిగో చూడండి, ఎంత చూపిస్తారు, మీరు ఎతికితే దొరుకుతాయి. అది నా ఉద్దేశం కాదు. అయినా నేను భావిస్తుంది ఏంటంటే, అయినా ఈవెన్ దెన్ చంద్రబాబు నాయుడు గారిని కాకపోయినా నన్ను తిడుతున్న వాళ్ళను కూడా నేను పెద్ద నాయకుని అలా తిట్టి ఉండాల్సింది కాదు. కానీ ఇది స్పర్ ఆఫ్ మూమెంట్. నా మీద రాళ్ళు పడుతున్నాయి, నా మీద కర్రలు పడుతున్నాయి, నా డోర్ పగలదీస్తున్నారు, కొడుతున్నారు. దిగుదామంటే పోలీసులు అడ్డం వచ్చారు. అప్పుడు బయటకు వచ్చి నేను మాట్లాడిన మాట వాస్తవం. అది కూడా ఈ వయసులో ఇంత పెద్ద నాయకుడిగా ఉన్నవాడిని మాట్లాడుకోకుండా ఉండవలసింది నిజమే. కానీ స్పర్ ఆఫ్ ది మూమెంట్. నాకు మానవత్వంలో మానవుడిగా ఉన్నటువంటి ఆవేశం, చంపడానికి వచ్చినటువంటి ప్రయత్నంలో చేసిన గావుకేక్ అది. దాన్ని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తిట్టారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారంటే అరెస్ట్ చేయమని వచ్చారు పోలీసులు. చేసుకొని దమ్ముంటే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నా. నీకు చంద్రబాబు నాయుడు గారు, నీకు నీ కొడుకు పెట్టిన రెడ్ బుక్కి లేదా అరెస్టులకి భయపడటానికి అంబటి రాంబాబు సిద్ధంగా లేడు. చంద్రబాబు దగ్గర నుంచి ఆదేశం వచ్చింది నాకు తెలుసు. వాళ్ళు అరెస్ట్ చేస్తారు నన్ను. ఐ డోంట్ కేర్. అరెస్టుకు సిద్ధంగా ఉన్నానని కూడా మనం చేస్తున్నా. ఇప్పుడు దొరుకుతాడా అని చూశారు. ఇప్పుడు దొరికాను అనుకుంటున్నారు. చంద్రబాబుని బూతులు తిట్టాడు కదా, అందుకని అరెస్ట్ చేసేస్తే సింపతి రాదనుకుంటున్నారు. నేను చంద్రబాబుని బూతులు తిట్టలేదు. అలా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా మీద కొడతానికి వచ్చినప్పుడు, లేడీస్ తిడుతున్నప్పుడు, అక్కడ తెలుగుదేశం వాళ్ళు తిడుతున్నప్పుడు, పెద్ద పెద్ద రాడ్డులు పిచ్చుకు తిరుగుతున్నప్పుడు నేను అడుగుతా ఉన్నానే పోలీసులు, నేను తిట్టానని చంద్రబాబు నాయుడు గారు కేసు పెట్టమని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ చేస్తా అన్నారు కదా, చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ అంతంత రాడ్లు పట్టుకొని, అంతంత కర్రలు పట్టుకొని తిరుగుతుంటే ఏం పోలీసులు? ఎవరున్నారా? మీరందరూ ఉన్నారుగా. ఎవరు
గుంటూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారన్న ప్రచార నేపథ్యంలో ఆయన అనుచరులు భారీ సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు లైవ్ లో అందిస్తారు. సువర్ణబాబు, చెప్పండి. ఒక ఉద్రిక్త వాతావరణాన్ని నెలకొంది. గోరెట్ల సెంటర్ లో ఒక ఫ్లెక్స్ తిరుమల కలిసి నెయ్యిపై పంది కొవ్వుని కొవ్వుతోటి నెయ్యి అని చెప్పేసి అని ఒక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఆ సెంటర్ లోకి వెళ్ళి అయితే నిన్న అంబటి రాంబాబు నిన్న ఏదైతే ఆ సెంటర్ కి వెళ్ళి చూసినప్పటికీ కూడా అంటే ఫ్లెక్సీలు తొలగించలేదు. అయితే రేపు ఉదయాన్నే వచ్చి అంటే అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి ఇట్లా ఏదైతే ఆ టీడీపీ నాయకులకి మంచి బుద్ధి కలగాలని చెప్పి ప్రత్యేక పూజలు చేపిద్దామని ఈ రోజు ఉదయం అయితే గోరంట్ల టెంపుల్ కి గుడి దగ్గరికి అయితే వెళ్ళారు. అక్కడికి వెళ్తున్న సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు అయితే కావచ్చు, కార్యకర్తలు అయితే ఒక కర్రలతోటి ఒక రాడ్లతో అంటే సమాచారం అందుకున్నా అంటే ముందుగానే వెళ్ళి అక్కడే ఏర్పడ్డారు అనమాట. అది ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు బాగా మోహరించారు. అయినప్పటికీ కూడా అక్కడి కారుల నుంచి దిగనివ్వకుండా అంబటి రాంబాబునిపై మరి దాడి చేయడం అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెంటనే అక్కడ పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకున్నట్టే తెలుస్తుంది. అయితే ఇదంతా జరిగింది అంటే అప్పుడు టీడీపీ ఏదైతే కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దమ్ముంటే రమ్మని చెప్పని అని ఏదైతే ఈ పదాలు వాడినప్పటికీ ఏదైతే గుంటూరు జిల్లా అధ్యక్షుడు అయితే పిల్లి మాణిక్యరావు గారు దీనికి సంబంధించి అయితే అతను గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ ఈ రోజు మధ్యాహ్నం చూసినట్లయితే ఇంటికి వైసీపీ కార్యకర్తలు అయితే మాత్రం మోహరించినట్టే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది పోలీసుల అరెస్ట్ చేస్తారా చేయరా అని వేచి చూడాల్సి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సువర్ణబాబు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. माननीय राज्यपाल महोदय, शपथविधी समारंभ सुरू करण्याची परवानगी असावी. माननीय राज्यपाल महोदय, उपमुख्यमंत्री पदाची तसेच गुप्ततेची शपथ घेण्यासाठी पदनिर्देशित उपमुख्यमंत्री महोदया उपस्थित आहेत. त्यांना आपणासमोर शपथ घेण्याची परवानगी असावी. श्रीमती सुनेत्रा अजित पवार. मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की कायद्याद्वारे स्थापित झाले आहे अशा भारताच्या संविधानाबद्दल मी खरी श्रद्धा व निष्ठा बाळगीन. मी भारताची सार्वभौमता व एकात्मता उन्नत राखीन. मी महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझी कामे निष्ठापूर्वक व ससद्विवेक बुद्धीने पार पाडेन आणि संविधान व कायदा यानुसार सर्व तऱ्हेच्या लोकांना मी गांभीर्यपणे व निपक्षपातीपणे तसेच कोणाच्याही विषयी ममत्वभाव किंवा आकस न बाळगता न्याय वागणूक देईन. मी सुनेत्रा अजित पवार गांभीर्यपूर्वक प्रतिज्ञा करते की
महाराष्ट्र राज्याची उपमुख्यमंत्री म्हणून माझ्या विचारार्थ आणली जाईल किंवा मला ज्ञात होईल अशी कोणतीही बाब, अशी उपमुख्यमंत्री म्हणून माझी कामे यथायोग्य पार पाडण्यासाठी आवश्यक असेल ते खेरीज करून एरवी मी कोणत्याही व्यक्तीला किंवा व्यक्तींना प्रत्यक्षपणे वा अप्रत्यक्षपणे कळवणार नाही किंवा त्यांच्याकडे उघड करणार नाही. धन्यवाद.